వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకు అందరికీ ఎరకని కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి చాలా పాజిటివ్గా ఉంది. అసలు ఈ బడ్జెట్ పైన ఏమంటారు అనేది ఒకసారి ఎర్రల శ్రీనివాస్ అని మాట్లాడదాం. సో కేంద్ర బడ్జెట్ పైన ఒక్క మాటలు చెప్పాలంటే ఎట్లుందని? కేంద్ర బడ్జెట్ అనేది అసలు ఈ తెలంగాణ నుంచి 2 జాతీయ పార్టీలు ఉంటాయి. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి, 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి. మరి 8 మంది ఏం చేస్తుండ్రు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బీజేపీ పార్టీ కంప్లీట్గా అంటే తెలంగాణను విస్మరించింది. ఇలా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అంశం లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, బీజేపీ నాయకులు ఆలోచన చేయాలి. ఇలా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో అనేక అంశాల మీద, పోలవరం మీద ఉన్నటువంటి వాటి కూడా జాతీయ హోదా తీసుకుపోతారు, వాళ్ళ నిర్మాణానికి డబ్బులు తీసుకుపోతారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 18 సార్లు ఢిల్లీకి పోతే దాదాపుగా 4-5 సార్లు ప్రధానమంత్రి కలిసిండ్రు, చాలాసార్లు మంత్రులను కలిసిండ్రు. ఒక్క ప్రాజెక్ట్ రాలే, ఒక్క రూపాయి అదనంగా ఈ రాష్ట్రానికి రాలేదు. మరి ఏం పని చేస్తుండ్రు? మిమ్మల్ని ఎందుకు గెలిపించిండ్రు? బీజేపీ పార్టీ ఎంపీలను ఎందుకు గెలిపించిండ్రు? ఇలా కాంగ్రెస్ పార్టీని ఎంపీలను ఎందుకు గెలిపించిండ్రు? ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, అంటే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. అంటే తెలంగాణ ప్రస్తావన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా 46,000 కోట్ల లక్షలతోని ఇలా బడ్జెట్ పెడితే తెలంగాణకు రూపాయి లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా జాతీయ హోదా కావాలి మనకని అడుగుతున్నాం మన ప్రాజెక్టులకు. అసలు దాని అంశం మీద చర్చనే లేదు. ఇలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వాటిపైన కూడా అసలు వాటి ప్రస్తావన లేకుండా ఇలా బడ్జెట్ పెట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఇలా పార్లమెంటుకు మిమ్మల్ని గెలిపించి తెలంగాణ ప్రజలు తప్పు చేసిండ్రు. ఇలా చెంపలేసుకోవాలి. అంటే ఇట్లాంటి చాతగానులను, అంటే పెదవులు మూసి ఇలా ఎవరికి పదవులు వచ్చినాయి అంటే కాంగ్రెస్ వాళ్ళకు పదవులు వచ్చినాయి, బీజేపీ వాళ్ళకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. అందుకే ఇలా నోరు మూసిండ్రు. ఇలా కిషన్ రెడ్డి ఏం చేస్తుండ్రు, ఇలా బండి సంజయ్ ఏం చేస్తుండ్రు? తెలంగాణ అంశం మీద గతంలో మీరు ఎట్లాగో నోరిప్పలే, కనీసం ఇప్పుడైనా నోరిప్పుతారనేసి మళ్ళీ గెలిపించింది. మిమ్మల్ని గెలిపించిన పాపానికి తెలంగాణ అంశం ఢిల్లీలో పార్లమెంటులో ప్రస్తావన తీసుకుపోవడం ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సో మీ వల్ల ఈ ఎట్లాగో ఈ ప్రాంతానికి లాభం లేదని తెలుసు, కానీ దీంతో ప్రూవ్ అయిపోయింది. అంటే తెలంగాణకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. అయితే ఎలక్షన్ అప్పుడు మనం చూసినాం, ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి మేము గల్ఫ్ బోర్డు తెస్తామంటే మేము స్పైసెస్ బోర్డు తీసినాం. ఆల్రెడీ ప్రకట అయిపోయింది, బోర్డు పెట్టుడే ఆలస్యం, ఎన్నికల కోడ్. సో ఇన్ని మాటలు మాట్లాడారు. దీనికి సంబంధించి ఏ బడ్జెట్ కూడా అలొకేషన్ లేదు, దాన్ని ఊసే లేదు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే బీజేపీ మాటలు, కాంగ్రెస్ మాటలు ప్రజలను వంచి మోసం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లో జస్ట్ వాళ్ళ అవసరాల కోసము, రాజకీయ లబ్ధి కోసం ఆడినటువంటి మాటలు. ఇలా పసుపు బోర్డు మేము అగ్రిమెంటే రాసిచ్చింది. అసలు దేశంలో పసుపు బోర్డు కోసము, ఎన్నికల ఓట్ల కోసము పసుపు బోర్డు తెస్తా అనేసి అగ్రిమెంట్ రాయించినటువంటి ఎంపీ ఏమో ఒక పక్కకున్నాడు. అసలు రాగానే మేము రుణమాఫీ చేస్తాము, ఉద్యోగాలు ఇస్తామని అగ్రిమెంట్ చేసినట్టు ముఖ్యమంత్రి ఏమో ఒకవైపు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు? ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. అంటే మీ వల్ల ఈ ప్రాంతానికి జరిగింది శూన్యం, బడ్జెట్లో చేసింది శూన్యం, మీ వల్ల ఈ రాష్ట్రానికి శూన్యం. అంటే మీరు అన్ఫిట్ ఫర్ తెలంగాణ. అసలు ఈ తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టి ఢిల్లీకి పంపితే నోరు మెదుపుతలేరు మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు నయవంచన. రాష్ట్ర విభజన అయిపోయింది, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల పైనే అవుతుంది. ఇప్పుడు కూడా ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయడం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే చంద్రబాబు నాయుడు ఏమో పక్కన అమరావతి నిర్మాణాని కోసం, రాజధాని నిర్మాణం కోసం, అక్కడ ప్రాజెక్టుల కోసము, వాటి సంపద కోసము అనేక అక్కడ బడ్జెట్ తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా మన ఎంపీలకు సోయలేదు, ముఖ్యమంత్రికి కూడా సోయలేదు. ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తుండ్రు? మాట్లాడాలి కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటు చాలా అంశాల మీద కూడా మాకు ఇన్ని ప్రాజెక్టులలో ఏదో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలని అడగాలి కదా. లేదంటే మాకు కావాల్సినటువంటి కొన్ని, ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, వాటి గురించి మాట్లాడాలి కదా. అసలు ఇంకోటి ఏంది, మన ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, వాటి గురించి ములుగు యూనివర్సిటీ, వాటి గురించి మాట్లాడలేదు, వాటి మీద చర్చ లేదు. అంటే ఇది
ప్రజలను వంచేటువంటి తత్వము కేంద్రం చేస్తే వీళ్ళు పదవులకు పెదవులు మూసుకొని ఇలా ఢిల్లీకి కప్పం కట్టుడు తప్ప ఇలా వాళ్ళు ఢిల్లీకి ప్రయాణం చేసుడు, ఢిల్లీకి కప్పం కట్టుడు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను తీసుకుపోయి అక్కడ కుదబెట్టుడు, తాకట్టు పెట్టుడు, మందికి వంచే పరిస్థితి కనబడుతుంది తప్ప తెలంగాణకు రూపాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెస్తలేదు అనేది సుస్పష్టంగా అర్థమైపోయింది. అభివృద్ధి బాటలో నడుస్తున్న తెలంగాణ ఇట్లాంటి మొండి వైఖరి కావచ్చు, పట్టించుకొని వైఖరి కావచ్చు, ఒక పైసా రూపాయి కేంద్రం నుంచి తీసుకురాకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ 10 సంవత్సరాల తెలంగాణ ఒక ప్లానింగ్ ఉండే మాకు. ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ రావడానికి ముందు మాకు ప్లానింగ్ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్లానింగ్ ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి 24 గంటల నాణ్యమైనటువంటి 10-12 గంటల నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండేది. లేదు, తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రణాళిక ఉండేది మాకు. వృద్ధులకు, ముసలి వాళ్లకు నిజంగా వాళ్ళు చేతగానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 200 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఏం సరిపోదు, మినిమం ఒక 2000 రూపాయలు ఇస్తే వాళ్ళకు రెగ్యులర్గా వాడేటువంటి మందులు కావచ్చు, వాళ్ళ అవసరాలు అడిగితే సరిపోనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఒక 2000 రూపాయలు ఇవ్వాలని ఒక ప్రణాళిక ఉండేది. ఇట్లా మాకు అంటూ చాలా విషయాలలో ఒక ప్రణాళికలు. కళ్యాణ లక్ష్మి ఒకప్పుడు ఆడబిడ్డలు నమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి చేయలేనటువంటి దుస్థితిలో ఆడపిల్లలు నమ్ముకునేది. అట్లాంటి పరిస్థితి రాకుండా కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం మేము. దానివల్ల అసలు బాల్య వివాహాలు ఆగిపోయినాయి. అమ్మాయిల అమ్ముకునేటువంటి దుస్థితి నుంచి గౌరవంగా నిలబడేటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చింది. మాకు ఇన్ని ఉన్నాయి కదా ప్లానింగ్స్. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్. అసలు కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో 420 అంశాలు పెట్టిండ్రు కదా. మీ ప్రియారిటీస్ ఏంది అంటున్నా నేను. మీ ప్రియారిటీస్ ఏంది? మేము ఇది చేస్తాం, మీకు ప్లానింగ్ ఉందా అంటున్నా నేను. మాకు ప్లానింగ్ ఇవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని 5-6 చెప్పిన. మీకు కాంగ్రెస్ పార్టీకి మీ ప్రియారిటీస్ ఏంటి అంటున్నా. మేము వస్తే గిది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది, మేము గిది ఖచ్చితంగా గిన్ని డేస్లలో చేస్తాం. ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ప్రాజెక్టు లేదు, ఒక ప్రియారిటీ ప్రోగ్రాం లేదు వాళ్ళకు. అంటే వాళ్ళు అచానక్ గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు వస్తామా లేదా అనుకున్నారు కాబట్టి వాళ్ళకు ప్లానింగే లేదు. అంతెందుకు ప్లానింగ్ అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు మేనిఫెస్టోలో క్యాలెండర్ పెట్టే తప్ప అసలు జాబ్ క్యాలెండర్ పెట్టలే, ఎవరికి జాబ్ ఇవ్వాలి. మేము ఇచ్చినటువంటి జాబ్లకు వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇది వాళ్ళ ప్లానింగ్, ఇది వాళ్ళ చేతగానితనం. కాంగ్రెస్ పార్టీకి అయితే చిత్తశుద్ధి లేదంటారు. మరి బీజేపీ ఎంపీలు తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళే, ఇక్కడ నుంచి పోటీ చేసిన వాళ్ళే, ఎంపీగా గెలిచి అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది బడ్జెట్ పైన? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చేత కదంటే వాళ్ళకి అసలే చేత కాదు. ఇలా వాళ్ళ 8 ఇప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డిని గెలిపించినటువంటి 4 ఎంపీలను చూసినాం. ఇలా మళ్ళీ చూస్తున్నాం. ఒక్క రూపాయి నయా పైసా పనిచేయలే బీజేపీ ఎంపీలు. ఒక్క రూపాయి కూడా ఢిల్లీ నుంచి కనీసంగా నవోదయ స్కూల్స్ కూడా తీసుకురానటువంటి దుస్థితిలో నీకు ఎంపీలు ఉన్నారంటే ఎందుకు మీ పదవులు? ఎవరి కోసం మీ పదవులు? ఈ ప్రాంతంలో గెలిపించుకున్నటువంటి బిడ్డల కోసం, ఈ నియోజకవర్గ బిడ్డల కోసం, ఈ ప్రాంతం కోసం నయా పైసా పనిచేయనటువంటి పదవి ఎందుకు మీకు అంటున్నా? ఎందుకు మీ పదవుల కోసం పెదవులు మూసి ఢిల్లీకి తాకట్టు పెడుతుండ్రు ఈ ఆత్మగౌరవాన్ని? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అరే నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు, నేనేం ముఖం పెట్టుకొని మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాలని సోయి ఉండాలి కదా బీజేపీ వాళ్ళకు. అంటే మీకు చేత కాదు మిమ్మల్ని గెలిపించి. అంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 పార్టీలు ఇలా ఢిల్లీలో పదవుల కోసం పెదవులు మోసినాయి తప్ప ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తలేవు అనేది ప్రజలు ఆలోచన చేయాలని ప్రజలకు అప్పీల్ చేస్తుంది. సో ఇది కేంద్రం అయితే తెలంగాణకి మొండి చేయ చూపించింది ఈ ఏడాది బడ్జెట్లో. అభివృద్ధికి సంబంధించి అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా దీన్ని ఎదుర్కొంటుందో, ఎందుకు బడ్జెట్ తీసుకురావడంలో ఎంపీలు విఫలమైనరో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇది.